శ్రీ సాయితో వీరేంద్ర స్వానుభవాలు. అమూల్యమైన మా నాన్నగారి అనుభవాలను చదివిన తర్వాత, శ్రీ సాయిబాబాతో నాకు కూడా కొన్ని అనుభవాలు ఉంటాయని మీరు ఆలోచిస్తుంటారని నాకు తెలుసు. నేనొకసారి మా నాన్నగారి అనుభవాలను ఒక భక్తురాలికి వివరించాను. అప్పుడు ఆమె నాతో, మా నాన్నగారు పొందినటువంటి అమూల్యమైన ఆధ్యాత్మిక అనుభవాలు నేను పొంది ఉండకపోవచ్చునని, కానీ నేను అటువంటి పుణ్యాత్మునికి జన్మించడం వల్ల ఆయన వారసత్వంగా, అణుమాత్రంగానైనా పొందిన పుణ్యం వల్ల ఈ తరానికి చెందిన సాయి భక్తులందరికీ వివరించదగిన కొన్ని అనుభవాలు ఖచ్చితంగా పొందే ఉంటానని అన్నది. ఆ అనుభవాలను పంచుకోవడం ద్వారా నేను కూడా ఆ పుణ్యాన్ని వారందరికీ పంచగలుగుతానని అన్నది. ఆ భక్తురాలు ఇచ్చిన ఆ సలహా నన్ను కదిలించడంతో, ఇంతవరకు నాకు కలిగిన చిన్న చిన్న అనుభవాలన్నింటినీ కూడా మీతో పంచుకోవాలని నేను నిర్ణయించుకున్నాను. ఈ విధంగా బాబాపై నాకున్న ప్రేమను సాయిబాబా సేవగా వ్యక్తీకరించగలుగుతున్నాను. నా పూర్తి పేరు వీరేంద్ర జ్యోతీంద్ర తర్కడ్. మా పేర్ల వెనుక ఒక చిన్న కథ ఉన్నది. మా ముత్తాత గారు తన కొడుకులందరికీ తమ పేరు చివర అనే అక్షరం వచ్చేటట్లుగా పెట్టారు. అలా నామకరణం చెయ్యటానికి మూల కారకులు నోబెల్ గ్రహీత అయిన శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్. శ్రీ ఠాగూర్ యునైటెడ్ కింగ్డమ్ యూకే వెళ్లే ముందు చౌపాటీలో నివసిస్తున్న మా ముత్తాత గారి బంగళాలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన. మా ముత్తాత గారి కుటుంబానికి ఆంగ్లేయుల ఆచార వ్యవహారాలన్నీ బాగా తెలుసు కాబట్టి, వారి నుంచి వాటిని నేర్చుకోవాలనే యోచనతో ఆయన అక్కడకు వచ్చారు. ఠాగూర్ గారికి జ్యోతిషం పట్ల చాలా మక్కువ ఉండటంతో ఆయన దాన్ని చాలా లోతుగా అధ్యయనం చేశారు. ఆయన మా ముత్తాత గారి జాతక చక్రం వేసి, తర్కడ్ కుటుంబం వారంతా ఇంద్రుడి నుండి ఆవిర్భవించారని, అందుచేత వారంతా ఆ పేరుతోనే గుర్తింపుతో ఉండాలని చెప్పారు. ఆ విధంగా తన కొడుకులకు అలా పేర్లు పెట్టడానికి ఆయన మా ముత్తాత గారిని ప్రభావితం చేశారు. మా ముత్తాత గారు దానికి ఒప్పుకుని ఉండవచ్చు. ఆయన తన కొడుకులకు రామచంద్ర, జ్ఞానేంద్ర అని నామకరణం చేశారు. మా తాతగారు తన కుమారులిద్దరికీ సత్యేంద్ర, జ్యోతీంద్ర అని నామకరణం చేశారు. ఆ తర్వాత జ్యోతీంద్ర తన కొడుకులకు రవీంద్ర, వీరేంద్ర అని, రవీంద్ర తన కొడుకుకు దేవేంద్ర అని, నేను నా కొడుకుకు మహేంద్ర అని పేర్లను పెట్టడం జరిగింది. నా చిన్నతనం నుండి నేను ప్రతి గురువారం సాయంత్రం మా ఇంట్లో జరిగే సాయిబాబా ఆరతికి హాజరవుతూ ఉండేవాడిని. ఆ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది. నేను మొట్టమొదటిసారిగా నాకు 18 సంవత్సరాల వయసున్నప్పుడు నా స్నేహితులు అమర్ భగతాని, శశి భాటియాలతో కలిసి షిరిడీ వెళ్లి బాబాను దర్శించాను. నా భార్య కూడా సాయి భక్తురాలు కావటం నా అదృష్టం. ఆమె తన 5వ ఏట నుండి షిరిడీకి వెళ్లి బాబా దర్శనం చేసుకుంటోంది. ఆమె తన 5 సంవత్సరాల వయసులో తండ్రిని పోగొట్టుకుంది. మా వివాహం అయిన తరువాత మేము మా అత్తగారి ఫ్లాట్‌లోనే నివసించడం మొదలుపెట్టాము. మా అత్తగారు, నా భార్య ఇద్దరూ కూడా సాయి భక్తులవడంతో నా సాయి సంస్కారం ఇంకా వృద్ధి చెందింది. షిరిడీలో గురు పూర్ణిమ. షిరిడీలో జరిగే గురు పూర్ణిమ ఉత్సవాలకు మా అత్తగారితో కూడా కలిసి వెళ్లడం ప్రారంభించాను. క్రమం తప్పకుండా 18 గురు పూర్ణిమ ఉత్సవాలకు హాజరయ్యాను. షిరిడీలో గురు పూర్ణిమ ఉత్సవాలు 3 రోజుల పాటు జరుగుతాయని మీకు తెలిసే ఉంటుంది. ఆ ఉత్సవాలలో అఖండ పారాయణ అంటే మసీదులోని బాబా చిత్రపటం ముందు నిరంతరాయంగా శ్రీ సాయి సచ్చరిత్ర పవిత్ర గ్రంథాన్ని చదవడం ఒక అంశం. ఆ కార్యక్రమంలో పాల్గొనదలిచిన సాయి భక్తులందరూ తమ తమ పేర్లు ఇస్తే, ఆ పేర్లలో నుంచి డ్రా ద్వారా 54 పేర్లు తీసి శ్రీ సాయి సచ్చరిత్ర అఖండ పారాయణలో ఎవరు ఏ అధ్యాయం చదవాలో నిర్ణయిస్తారు. అలా ఒక గురు పూర్ణిమ నాడు నేను కూడా నా పేరు ఇచ్చినప్పుడు నాకు 9వ నంబర్ కేటాయించబడింది.
దీనర్థం నేను శ్రీ సాయి సచ్చరిత్రలోని 9వ అధ్యాయం చదవాలి. ఈ అధ్యాయంలోని సాయిబాబాపై తర్కట్ కుటుంబానికి గల భక్తి, ప్రేమల గురించిన వివరణ ఉంది. అది నాకు మహదానందం కలిగించింది. మసీదులో నా భాగం పారాయణ పూర్తి చేశాక నాకు ఒక కొబ్బరికాయ, శ్రీ సాయిబాబా ఫోటో ప్రసాదంగా లభించాయి. ఈ ఫోటోని లామినేషన్ చేయించి, ఫ్రేమ్ కట్టించి ప్రతిరోజు పూజించుకోవడానికి మా ఇంట్లో ఉంచాము. ప్రతిరోజు ఉదయాన్నే నేను నిద్ర నుండి లేవగానే ఈ బాబా ఫోటో ముందు నిలబడి నమస్కారం చేసుకొని శ్రీ సాయిని, "ఓ సాయి, నేను నిన్నెప్పటికీ మరవకుండా ఉండేలా వరమివ్వు" అని ప్రార్థిస్తూ ఉంటాను. అపురూపమైన వెండి భరిణె. తరతరాలుగా తర్కట్ కుటుంబానికి శ్రీ సాయిబాబా తమ ఆశీస్సులను అందచేస్తూనే ఉన్నారు. శ్రీ సాయిబాబా మా కుటుంబ దైవం. ప్రతి విషయంలోనూ ఆయన మమ్మల్ని రక్షిస్తూ ఉన్నారు. మేము అనుక్షణము ఆయన అనుగ్రహాన్ని చవిచూస్తున్నాము. భవిష్యత్తులో కూడా పొందుతామన్న విశ్వాసం మాకుంది. నేనిప్పుడు ఒక అద్భుతమైన అనుభవాన్ని మీతో పంచుకోబోతున్నాను. అది 1973వ సంవత్సరం నవంబరు నెల దీపావళి రోజులు. నేను పనిచేసే కంపెనీ వారు ట్రైనింగ్ నిమిత్తం నన్ను ఇంగ్లాండ్ పంపిస్తున్న సందర్భంగా నేను మొట్టమొదటిసారిగా విదేశాలకు వెళ్ళడానికి తయారవుతున్నాను. నేనక్కడ లండన్ నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రాంతంలో మార్చ్ వరకు ఉండాలి. అందుచేత అవసరమైనవన్నీ సర్దుకోవడం చాలా ముఖ్యం. నేను శుక్రవారం బయలుదేరి శనివారం రాత్రికి లండన్ చేరుకున్నాను. ఆదివారం విశ్రాంతి తీసుకున్నాను. ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు బాబా ఊది పెట్టుకుని వెళ్ళడం చిన్నప్పటి నుండి మాకు అలవాటు. సోమవారం ప్రొద్దున్నే ఆఫీసుకు వెళ్ళడానికి తయారవుతుండగా నా దగ్గర బాబా ఊది లేదని గ్రహించి ఎంతో నిరాశపడ్డాను. అంతలోనే నా భార్యకు ట్రావెలింగ్ సూట్‌కేస్ సర్దేటప్పుడు మొట్టమొదట బాబా ఊదీ ప్యాకెట్ పెట్టి, ఆ తర్వాతనే మిగతా బట్టలు సర్దటం అలవాటని నాకు గుర్తుకొచ్చింది. వెంటనే నేను వెళ్ళి సూట్‌కేస్ మొత్తం ఖాళీ చేసి చూడగా ఊదీ ప్యాకెట్ కనిపించింది. అది 5 నెలల వరకు నాకు సరిపోతుంది. లండన్‌లో ఈ చిన్న ఊదీ ప్యాకెట్టే నాకు పెద్ద అండ. ఉద్యోగరీత్యా ముంబైలో కూడా తరచూ ప్రయాణాలు చేస్తూ ఉండేవాడిని. అందుచేత ముంబై తిరిగి వెళ్ళగానే ఊదీ దాచుకునేందుకు ఒక వెండి భరిణె కొనాలని నిర్ణయించుకున్నాను. లండనులో ట్రైనింగ్ పని పూర్తి చేసుకొని మార్చి నెలలో ముంబై తిరిగి వచ్చాను. నా భార్య, అత్తగారితో కలిసి వెండి భరిణె కొనడానికి ముంబైలోని గిర్గావ్‌లో ఒక షాపుకు వెళ్ళాను. ఆ షాపులోని అబ్బాయి 7, 8 వెండి భరిణెలు చూపించాడు. కానీ అన్ని భరిణెలకు మూతలు విడిగా వచ్చే విధంగా ఉన్నాయి. నాకు అలా మూత విడిగా రాకుండా భరిణెతోనే ఉండేలాగా కావాలని చెప్పాను. షాపు యజమాని భరిణె ఆర్డర్ ఇస్తే తయారు చేస్తాను అని చెప్పాడు. అంత చిన్న పనికి ఆర్డర్ ఇవ్వడం ఎందుకని ఆలోచించి మరో షాపులో చూద్దామని ప్రక్క షాపులోకి వెళ్ళాము. ప్రక్క షాప్ అతనికి నాకు ఎటువంటి వెండి భరిణె కావాలో వివరించాను. షాపు యజమాని పాత భరిణె అయినా పర్వాలేదా అని అడిగాడు. పాత భరిణె అంటే ఏమిటని అడిగాను. కొంతమంది పాత వెండి సామాన్లు అమ్మేస్తూ ఉంటారు. వాటిలో మీకు కావలసిన వెండి భరిణె ఉండవచ్చని అన్నాడు. ఇది విని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. పవిత్రమైన బాబా ఊదీ వేసుకోవడానికి పాత వెండి భరిణె కొనడమా? అదేమన్నా మంచి పనేనా? నా భార్య, అత్తగారు కూడా అలాగే ఆలోచించడంతో మరో షాపులో క్రొత్త భరిణె ఉంటుందేమో చూద్దామనుకున్నాము. ముందే వద్దని చెప్పి షాపు యజమానిని బాధపెట్టడం ఎందుకని పాత భరిణె తీసుకొచ్చాక చూసి, ఆ తర్వాత వద్దని చెప్పవచ్చులే అని అనుకుని, సరే తీసుకురండి చూస్తాము అని చెప్పాము. ఆ షాపు యజమాని మాకు ఎలాంటి భరిణె కావాలో సరిగ్గా అటువంటిదే తెచ్చి ఇచ్చాడు. ఆ వెండి భరిణెను చూడగానే నాకు మతిపోయింది. ఎందుకంటే అది చాలా నల్లగా ఉంది. నా ముఖంలో భావాన్ని చూసి షాపు యజమాని, "అయ్యా,
ఒకవేళ మీరు కోరుకునే భరిణి ఇలాంటిదే అయితే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీనికే మెరుగు పెట్టించి క్రొత్త దానిలా తయారు చేయించి ఇస్తాను అన్నాడు. పాపం అతడు చాలా శ్రమ తీసుకుంటున్నాడనిపించింది. తర్వాత ఆ వెండి భరిణె మూత తెరిచి చూడగానే ఆశ్చర్యంతో నాకు నోట మాట రాలేదు. దాని వంకే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను. నా భార్య, అత్తగారు నన్ను చూసి "ఏమయింది? ఎందుకలా ఉండిపోయావు? ఏం జరిగింది?" అని ఆతృతగా అడిగారు. వారికి ఆ భరిణెను చూపించగానే వాళ్లకు కూడా నోట మాట రాలేదు. ఆ వెండి భరిణె మూతకు లోపలి వైపు బాబా ఫోటో అతికించి ఉంది. ఇదంతా నేను అతిశయంగా చెప్తున్నానని అనుకోవద్దు. అంత చిన్న భరిణెలో బాబా ఫోటో ఎవరు అతికిస్తారో? అది 1974వ సంవత్సరం. అప్పట్లో ఇప్పుడు ఉన్నంత మంది బాబా భక్తులు లేరు. పైగా బాబాపై భక్తి శ్రద్ధలు అంత ఎక్కువగా లేని కాలం. భక్తులు గణపతి, రాముడు, కృష్ణుడు, శంకరుడు మొదలైన దేవుళ్ళ విగ్రహాలు పెట్టుకుంటుండేవారు. అందుచేత ఎవరైనా బాబా భక్తుడు అంత శ్రమ తీసుకుని ఆ భరిణెలో బాబా బొమ్మ అతికించాడంటే నమ్మశక్యం కాలేదు. షాపు యజమాని ఆ వెండి భరిణెకు మెరుగు పెట్టించి ఇచ్చాడు. ఈ రోజు వరకు కూడా అది ఏమాత్రం మెరుపు తగ్గకుండా అలాగే ఉంది. మా ఇంట్లో ఇతర వెండి సామాన్లు, బొమ్మలు ఉన్నాయి. అవి కొంతకాలమైన తర్వాత నల్లగా మారాయి. కానీ ఈ వెండి భరిణె మాత్రం ఇప్పటికీ మెరుపు తగ్గకుండా అలాగే ఉంది. ఆ భరిణె ఎప్పుడూ నాతోనే ఉంటుంది. బాబా ఊది ఎప్పుడు పెట్టుకుందామని దానిని తెరిచినా నాకు బాబా దర్శనం అవుతూనే ఉంటుంది. ఒక్కసారి జరిగినదంతా గుర్తు చేసుకుంటే, బాబా నా కోసమే ఆ భరిణెను తయారు చేయించారేమోనని ఇప్పటికీ నేను అనుకుంటూ ఉంటాను. నేను కనుక క్రొత్తగా వెండి భరిణెను ఆర్డర్ చేసి ఉంటే, అందులో బాబా ఫోటో ఉండేది కాదు. అలా తర్కట్ కుటుంబంలో మూడవ తరం వారమైన మాకు బాబా మీద నమ్మకం ఇంకా బలపడింది. విద్యుత్ ఆవిర్భావం మనలో ప్రతి ఒక్కరికి కూడా మనసులో ఒక బలీయమైన కోరిక ఉంటుందని నా అభిప్రాయం. మా నాన్నగారు తను ఒక ధనవంతుడినని, తనకు ఒక బంగళా, కారు ఉండేవని, ఒక స్టోర్ రూమ్ నిండా పింగాణీ పాత్రలలో సమృద్ధిగా ఆహార పదార్థాలు నిల్వ చేయబడి ఉండేవని చెబుతూ ఉండేవారు. కానీ తర్వాత కాలంలో అవన్నీ మృగ్యమైపోయాయి. నేను ఆయన ఆఖరి సంతానాన్ని. అందుచేత స్వశక్తితో బాగా కష్టపడి మా కుటుంబం పోగొట్టుకున్న సంపాదనంతా భగవంతుని దయతో తిరిగి సంపాదించాలనే బలీయమైన కోరిక ఉండేది. ముంబైలో స్వంత బంగళా కలిగి ఉండటం అంటే అసాధ్యం. నా భార్య కూడా కార్‌లో బంగళాలోనే పుట్టి పెరిగింది. అందుచేత మా కుటుంబానికి కూడా స్వంతంగా ఒక బంగళా ఉండాలని, వృద్ధాప్యంలో సుఖంగా జీవిద్దామని మా ఇద్దరి కోరిక. తర్వాత 1991లో మేము వనగాం గ్రామంలో 6 గుంటల స్థలం కొన్నాము. వనగాం ముంబై నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో వెస్టర్న్ రైల్వే లైనులో ఉన్న స్టేషన్. నా కంపెనీలో రుణం తీసుకొని మేము 1993 కల్లా ఆ స్థలంలో ఒక బంగళా కట్టుకోగలిగాము. 1960లో ఒకసారి నేను పూనా వెళ్ళినప్పుడు నా స్కూల్ స్నేహితుడు నాకు లకాకి అనే బంగళా చూపించాడు. ఆ బంగళా ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన లక్ష్మణ్ రావ్ కాకాసాహెబ్ కిర్లోస్కర్ గారిది. ఆయన పేరులోని మొదటి అక్షరాలు తీసుకోవడమే ఆ పేరు వెనకున్న రహస్యం. లక్ష్మణ్ రావ్‌లో ల, కాకాసాహెబ్‌లో క, కిర్లోస్కర్‌లో కి కలిపితే లకాకి. 1959లో ఆర్థిక ఇబ్బందుల వల్ల కార్‌లో ఉన్న మా బంగళాను అమ్మవలసి వచ్చింది. నాకు 16 సంవత్సరాల వయసులో లకాకి బంగళాను చూశాక, నా జీవితంలో ఎప్పుడైనా బంగళా కట్టుకుంటే దానికి విజ్యోత్ అని పేరు పెట్టాలనే ఆలోచన కలిగింది. అందుకే మేము కట్టుకున్న బంగళాకు విజ్యోత్ అని పేరు పెట్టుకున్నాము. విజ్యోత్ అంటే వీరేంద్రలో వి, జ్యోతీంద్రలో జో, తర్కడ్‌లో త్ విజ్యోత్. ఆబా పన్షీకర్ నుంచి సాయి ప్రసాదం.
మా బంగళా బ్లూ ప్రింట్ తయారు చేసినప్పుడు, ఆ బంగళాలో పూజ మరియు ధ్యానం చేసుకోవడానికి ఒక చిన్న పాలరాతి మందిరం కూడా ఉండాలని నిర్ణయించుకున్నాము. మందిరం తయారయింది. ఆ మందిరంలో నిలువెత్తు బాబా రంగుల ఫోటో ఉంచాలనే కోరిక మాకు బలంగా ఉండటంతో మేము చాలా గట్టి ప్రయత్నం చేశాము. కానీ మాకు అలాంటి బాబా ఫోటో ఒకటి కూడా లభించలేదు. అది ఏప్రిల్ 1993 మార్చి నెలలో ముంబై మహానగరం విషాదకరమైన బాంబు పేలుళ్లకు సాక్షీభూతంగా నిలిచింది. దానివల్ల ప్రజలు అపరిచితులతో మాట్లాడటానికి కూడా భయపడేవారు. అలాంటి పరిస్థితులలో ఒకరోజు సాయంత్రం బాగా ప్రొద్దుపోయాక ఒక వ్యక్తి మా ఇంటి డోర్ బెల్ మ్రోగించాడు. నా భార్య తలుపు తీయగానే ఒక అపరిచిత వ్యక్తి నా గురించి అడిగి నన్ను కలవాలని పట్టుబట్టాడు. కానీ అతడు నా పేరు కూడా సరిగ్గా చెప్పలేకపోవడంతో నా భార్య అతడిని అనుమానించింది. నేను అక్కడికి వెళ్ళగానే అతడు నన్ను గుర్తుపట్టి పలకరించాడు. ఒకసారి అతడు షిరిడీలోని లేండీబాగ్‌లో నన్ను కలుసుకున్నానని, ఆ సమయంలో నేను బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని కూడా అతడితో పంచుకున్నట్లు గుర్తు చేశాడు. అతడు పూనా సాయి మందిరంలో సేవ చేస్తుండే వ్యక్తి అని నాకు స్పష్టంగా గుర్తుకొచ్చి, అతడిని మా ఇంట్లోకి రావడానికి అనుమతించాను. రాత్రి భోజనం చేసే సమయం అయినందువల్ల అతడిని భోజనానికి ఆహ్వానించగా అతడు అంగీకరించాడు. మేము మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, మా పాలరాతి మందిరానికి ఒక సాయిబాబా రంగుల చిత్రపటం కావాలనే మా కోరికను అతడితో వెల్లడించాను. మేము కనుక నిలువెత్తు రంగుల చిత్తరువు కోసం చూస్తూ ఉన్నట్లయితే, ఒక చిత్రకారుడి చేత నిలువెత్తు రంగుల చిత్రపటం గీయించుకోవచ్చని, అలా కాకుండా రంగుల ఫోటో కోసమే చూస్తున్నట్లయితే, ఆపా ఫన్షీకర్ మాత్రమే మాకు సహాయం చేయగలరని అతడు చెప్పాడు. తన దగ్గర ఆబా ఫన్షీకర్ తమ్ముడు ప్రముఖ మరాఠీ రంగస్థల నటుడైన ప్రభాకర్ ఫన్షీకర్ ఫోన్ నంబర్ ఉందని కూడా చెప్పాడు. నేను ప్రభాకర్ ఫన్షీకర్‌కు ఫోన్ చేసి, లండన్‌లో ఉన్న ఆబా ఫన్షీకర్ టెలిఫోన్ నంబరు తీసుకొని ఆయనకు ఫోన్ చేశాను. బాబా రంగుల చిత్రపటం కావాలనే నా కోరికను విని ఆయన తాను మే నెలలో ముంబై వస్తున్నానని, తన తమ్ముడు నివాసముండే ప్రభాదేవి ప్రాంతంలో తనను కలుసుకోవచ్చని చెప్పాడు. మే నెల దాకా నిరీక్షించి ఆయన ముంబై వచ్చిన తర్వాత ఒక శనివారం సాయంత్రం ఆయనను కలుసుకోవడానికి అనుమతి తీసుకున్నాను. మా కుటుంబ సభ్యులు అనగా నేను, నా భార్య కుంద, మా అమ్మాయి సుజల్ మరియు మా అబ్బాయి మహేంద్ర అందరం కలిసి 1993 మే 22న వాళ్ళింటికి వెళ్ళాము. నాకు ఆయన గురించి ఏమీ తెలియదు. ఇంతలో కాషాయ వస్త్రాలు ధరించి, మెడలో రుద్రాక్ష మాలతో ఒకాయన మా ముందుకు వచ్చి, తనను తాను ఆబా పన్షీకర్‌గా పరిచయం చేసుకున్నారు. నేనాయనకు నమస్కారం చేసి నా కుటుంబాన్ని పరిచయం చేశాను. పూలదండలు కానీ, మిఠాయిలు కానీ ఏమీ తేకుండా వట్టి చేతులతో ఎలా వచ్చారని ఆయన నన్ను మందలించారు. కానీ ఆయన మా కోసం బాబా చిత్రపటం తెస్తున్నట్లు నాతో ఎప్పుడూ చెప్పని కారణంగా ఆయన అలా మందలించడంతో నేను ఆశ్చర్యపోయాను. ఏమైనప్పటికీ నా తప్పును మన్నించమని కోరి, వెంటనే సిద్ధివినాయక మందిర ప్రాంతానికి వెళ్ళి, ఒక పూలదండ, కొన్ని పేడాలు తీసుకెళ్ళాను. ఆయన తన ఇంటి లోపలికి వెళ్ళి, చిత్రపటాలను ఉంచే పెద్ద పెట్టెను తీసుకొని వచ్చారు. దాని మూత తీసి, అందులో నుంచి ఒక డ్రాయింగ్ పేపర్ చుట్టను బయటకు తీశారు. ఆ చుట్టను విప్పగానే అందులో సింహాసనం మీద కూర్చుని, తమ నిత్యమైన చిరునవ్వును మాపై వర్షిస్తూ ఉన్న శ్రీ సాయిబాబా సాక్షాత్కరించారు. ఒక మిల్లీమీటర్ దళసరి కొడాక్ పేపర్ మీద ముద్రించిన బాబా రంగుల చిత్రపటం అది. ఆపా ఫన్షీకర్ సలహా ప్రకారం బాబా చిత్రపటానికి పూలమాల వేసి అందరికీ పేడాలు పంచాను. ఆబాగారు ఆ చిత్రపటం క్రింద భాగంలో వీరేంద్ర
కుంద, సుజల్ మరియు మహేంద్రలకు ఆబా పన్షీకర్ నుంచి సాయి ప్రసాదం అనే సందేశాన్ని రాసి సంతకం చేసిన తరువాత ఆ ఫోటోను మాకిస్తూ దయచేసి మీ నిధిని స్వీకరించండి అని అన్నారు. అది నా జీవితంలోనే బంగారు క్షణం. నాకు నోటమాట రాలేదు. నిస్సందేహంగా నాకది విలువ కట్టలేని సంపద. నేను నా పర్సులో నుంచి రూ. 101 తీసి ఆయనకు ఇవ్వబోయాను. తాను బాబా ఫోటోలు అమ్మనని చెప్పి ఆయన ఆ డబ్బును స్వీకరించలేదు. కనీసం లండన్‌లోని సాయి మందిరానికి విరాళంగానైనా ఆ డబ్బును తీసుకోమని నేను చెప్పాను. ఆయన అయిష్టంగానే అందుకు ఒప్పుకొని, తన చేతితో తీసుకోకుండా ఆ డబ్బును బల్ల మీద పెట్టమన్నారు. తర్వాత ఆయన మా నేపథ్యం గురించి అడిగారు. అప్పుడు శ్రీ సాయిబాబాతో మా నాన్నగారికి ఉన్న అనుబంధం గురించి నేను ఆయనకు చెప్పాను. నేను చెప్పినది వినగానే ఆయన నన్ను కౌగలించుకొని, ఆ రోజు తన జీవితంలోనే అత్యంత ఆనందాన్ని పొందిన రోజని చెప్పారు. ఆయన ఎంతో ఉద్విగ్నతతో లోపలకు వెళ్లి రూపాయి నాణాలు 2 తెచ్చి నాకిచ్చారు. నేను వాటిని స్వీకరించి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి, నేనిప్పుడు నిజమైన బాబా ప్రసాదాన్ని పొందాను అన్నాను. ఆయన నా మాటలకు అర్థమేమిటని అడిగారు. నేను ఆయనతో ఈ 2 నాణాలు శ్రీ సాయిబాబా విశ్వవ్యాప్త సందేశాలైన శ్రద్ధ మరియు సబూరి అని చెప్పాను. నా వివరణతో ఆబా పన్షీకర్ సంతోషంలో మునిగిపోయారు. ఆయన కళ్ళ నుండి ఆనంద బాష్పాలు జాలువారుతుండగా, తాను ఈరోజు ఒక నిజమైన సాయి భక్తుడిని కలుసుకున్నానని చెప్పి గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. అప్పుడు ఆబా పన్షీకర్ మాకు తన నేపథ్యం గురించి చెప్పారు. ఆయన తండ్రి గిర్గావ్‌లో ఉన్న గణపతి మందిరం ప్రధాన పూజారి. ఆబాకు 8 సంవత్సరాల వయసులో వారి ఇంటికి ఒక ముస్లిం ఫకీరు వచ్చి అతడికి ఒక సాయిబాబా ఫోటోను ఇచ్చారు. ఆయన ఆ ఫకీరుతో తాను బ్రాహ్మణుల ఇంట్లో జన్మించానని, తన ఇంట్లో ముస్లిం అయిన బాబా ఫోటోను పెట్టనివ్వరని అన్నాడు. అప్పుడు ఫకీరు, బాబూ! నువ్వు ఇప్పుడు ఈ ఫోటోని తీసుకోకపోయినా నువ్వు జీవితాంతము బాబా సేవ చేస్తూ ఉంటావని నీ భవిష్యత్తులో రాసి ఉన్నది. నువ్వు బాబా ఫోటోలను ప్రజలకు పంచుతావు అని అన్నారు. ఆయన సూచించిన భవిష్యత్తు 100% యథార్థం. ఎందుకంటే ఆబా పన్షీకర్ తమ చరమదశ వరకు శ్రీ సాయిబాబా సేవలో ఉన్నారు. తరువాత ఆ అమూల్యమైన బాబా ఫోటోకు లామినేషన్ చేయించి, దానికి చక్కని చెక్క ఫ్రేము తయారు చేయించి, 1993 సంవత్సరం గురు పూర్ణిమ నాడు వన్గావ్‌లోని మా విద్యోత్ బంగ్లాలోని చిన్న సాయి మందిరంలో దానిని ప్రతిష్ఠించాము. అప్పట్నుండి మేము క్రమం తప్పకుండా గురు పూర్ణిమను ఆ ఇంట్లోనే నిరాడంబరంగా జరుపుకుంటున్నాము. ఇది నా చిన్న స్వీయ అనుభవం. నేను వెళ్ళాలని అనుకున్నప్పుడల్లా షిరిడీకి వెళుతూ ఉంటాను. ప్రస్తుతం నేను పదవీ విరమణ చేసి, బాబా అనుగ్రహంతో సౌకర్యవంతమైన జీవనం గడుపుతున్నాను. మా పిల్లలకు కూడా సాయి భక్తులే జీవిత భాగస్వాములుగా రావాలని, తర్కడ్ కుటుంబంలోని మాకందరికీ శ్రీ సాయిబాబాపై భక్తి, ప్రేమలు ఇలాగే నిరంతరం కొనసాగుతూ ఉండాలని మేము బాబాను ప్రార్థిస్తున్నాము. చివరిగా నేను సాయి భక్తులందరినీ కోరుకునేదేమిటంటే, సాయిబాబా మనకందించిన శ్రద్ధ, సబూరి అనే మహా మంత్రాలను ఎన్నటికీ మరవవద్దు. ఎవరైతే ఈ 2 మంత్రాలకు నిజంగా కట్టుబడి ఉంటారో వారి కోరికలను శ్రీ సాయిబాబా తప్పక నెరవేరుస్తారు. మనం నిత్యం ప్రేమించే శ్రీ సాయిబాబాకు అనంత కోటి ప్రణామాలు సమర్పించుకుంటూ ఈ గ్రంథాన్ని ముగిస్తున్నాను. అనంత కోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయిబాబాతో తర్కడ్ కుటుంబము వారి ప్రత్యక్ష అనుభవాలు సమాప్తం.